నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఏ బ్యాక్టీరియల్ కల్చర్ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్లీ 100 to 400 grams in 10 hours. How much was present after 3 hours from initial instant? ఒక బ్యాక్టీరియల్ కల్చర్ అనేది ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. 100 నుంచి 400 grams వరకు ఇంక్రీజ్ అవుతుంది ఇన్ 10 hours. 10 గంటల్లో 100 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు బ్యాక్టీరియల్ కల్చర్ అనేది గ్రో అయింది. సో హౌ మచ్ వాజ్ ప్రజెంట్ ఆఫ్టర్ 3 hours? సో 10 గంటల్లో 100 నుంచి 400కి వెళ్తుంటే 3 hours-కి ఎంతవరకు గ్రో అయి ఉంటుంది అని అడుగుతున్నాడు. సొల్యూషన్, లెట్ n బి ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే ఇక్కడ బ్యాక్టీరియల్ కల్చర్ కదా, సో అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియల్ కల్చర్ గివెన్ ఎట్ టైమ్ t, ఇనీషియల్ టైం ఎట్ t = 0 దగ్గర n అనేది 100 grams ఉంది. అలాగే 10 hours తర్వాత 100 నుంచి 400 grams ఇంక్రీజ్ అయింది కదా, సో ఎట్ t = 10 n = 400 grams. సో ఎట్ t = 3 n = ? ఎంత మనం కనుక్కోవాలి ఇప్పుడు. హియర్ బ్యాక్టీరియల్ కల్చర్ ఈజ్ గ్రోయింగ్ అంటే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఫ్రమ్ లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే గ్రోత్ ఫార్ములా యూజ్ చేసుకున్నట్లయితే n = c × e⁻kT. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. అప్లయింగ్ ఇనీషియల్ కండిషన్, ఫస్ట్ ఇనీషియల్ కండిషన్ ఏంటి, t = 0 అయితే n = 100 grams. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 n = 100, సో 100 అలాగే c × e⁻kT, t = 0 కదా, సో k × 0, c = 100 అవుతుంది. సో మనకి c వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి, ఎట్ t = 10 ఆఫ్టర్ 10 hours అన్నాడు కదా, సో t = 10 n = 400 grams. 400 grams-కి ఇంక్రీజ్ అయింది. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 c మనం కనుక్కున్నాం కదా, సెకండ్ ఈక్వేషన్ 100, సో 100 e⁻kT, k × t, t అంటే 10. సో 400/100 = e⁻10k. సో 4 = e⁻10k. లాగ్ అప్లై చేసుకున్నట్లయితే log 4 = 10k. k = 1/10 log 4. మనకి k వాల్యూ వచ్చేసింది. దిస్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. లాస్ట్ కండిషన్ మనకి ఏంటి, ఎట్ t = 3 n = ఎంత, 3 hours-కి ఎంత గ్రో అయింది బ్యాక్టీరియా అనేది మనం కనుక్కుంటున్నాం. సో n = ? సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 and 3 ఇనీషియల్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి n = c × e⁻kT కదా, సో n = c వాల్యూ మనం కనుక్కున్నాం. ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ c = 100, సో 100 e⁻k అంటే ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ 0.0602, సో k వాల్యూ రాసేసుకున్నాం, k × t, t = 3, సో 0.0602 × 3. సో మనం మొత్తం మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి n = 119.79 grams వస్తుంది.